నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి లోపలి ప్రపంచం వాళ్ళ బయటి ప్రపంచాన్ని ఎలా క్రియేట్ చేస్తుంది? ముఖ్యంగా ఒక పిల్లల ఆలోచనలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తాయో తెలుసుకుందాం. సరే, ముందుగా ఫిజిక్స్లోని ఒక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్తో మొదలుపెడదాం. ఎందుకంటే ఈ ఐడియా మన మొత్తం డిస్కషన్కి ఒక పవర్ఫుల్ బేస్ లాగా పనిచేస్తుందన్నమాట. ఈ క్వాంటమ్ ఫీల్డ్ థియరీ ఏం చెప్తుందంటే, మనం చూసే పార్టికల్స్ అంటే కణాలు నిజానికి కణాలు కాదట. అవన్నీ మనకు కనపడని ఒక ఫీల్డ్ మీదొచ్చే చిన్న చిన్న తరంగాల్లాంటివి. సింపుల్గా చెప్పాలంటే, ఓ పెద్ద సముద్రం ఉందని అనుకోండి. అదే ఫీల్డ్. దానిమీదొచ్చే అలలే పార్టికల్స్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ అలల కన్నా ఆ సముద్రమే కదా ఫండమెంటల్. అదే అసలు విషయం. సరే, ఇప్పుడు ఇదే ఐడియాని మనం ఫిజిక్స్ నుంచి మన జీవితాలకి అప్లై చేసి చూద్దాం. ఒకవేళ మన మనస్సే ఆ ఫీల్డ్ అయితే, మనం ఎక్స్పీరియన్స్ చేసే రియాలిటీ అంటే మన వాస్తవికత ఆ మనస్సు అనే ఫీల్డ్ నుంచి పుట్టే తరంగమైతే ఎలా ఉంటుంది? ఆలోచించండి. సరే, మరి ఈ మనసు అనే క్షేత్రం ఎలా ప్రోగ్రామ్ అవుతుంది? ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో అత్యంత కీలకమైన ఆ మొదటి కొన్ని సంవత్సరాల్లో ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పుట్టినప్పటినుంచి సుమారుగా 6 ఏళ్ల వరకు వాళ్ళ బ్రెయిన్ చాలా స్లో వేవ్ స్టేట్స్లో పనిచేస్తుంది. అంటే వాళ్ళు దాదాపుగా సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటారు. ఏ ఫిల్టర్స్ లేకుండా చుట్టూ ఉన్న ప్రతిదాన్ని స్పాంజ్ లాగా పీల్చేసుకుంటారు. ఇక 6 నుంచి 12 ఏళ్ల మధ్య వాళ్ళ ఇమాజినేషన్ వరల్డ్ అంటే ఊహ ప్రపంచం బయటి ప్రపంచం కన్నా చాలా రియల్గా అనిపిస్తుంది. 12 ఏళ్లు దాటాకే వాళ్లలో అనలిటికల్ మైండ్ అంటే లాజికల్గా ఆలోచించే మైండ్ డెవలప్ అవడం మొదలవుతుంది. అప్పుడే కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ నుంచి వేరుపడుతుంది. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? న్యూరో సైంటిస్టుల ప్రకారం మనం చేసే పనుల్లో ఏకంగా 95% మన సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుందట. అంటే మన లైఫ్లో మెజారిటీ పార్ట్ చిన్నప్పుడు మన మైండ్లో ఇన్స్టాల్ అయిన ఆ ప్రోగ్రామ్స్ మీదే నడుస్తుందన్నమాట. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒకటుంటుంది. షార్ట్గా RAS అంటారు. ఇది మన కంప్యూటర్లో ఉండే సాఫ్ట్వేర్లా పనిచేస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్లో ఏ నమ్మకాలున్నాయో వాటి ఆధారంగా మనకు కనిపించే రియాలిటీని ఫిల్టర్ చేస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా గమనించారా? మనమొక కొత్త కారు కొనాలని ఫిక్స్ అయ్యామనుకోండి, అప్పట్నుంచి ఎక్కడ చూసినా అదే కారు కనిపిస్తూ ఉంటుంది. రోడ్లమీద, యాడ్స్లో, అంతటా అదే. అది యాదృచ్ఛికం కాదు. మన RAS మనకు ఏది ఇంపార్టెంటో గుర్తించి దానిమీదే మన ఫోకస్ వెళ్లేలా చేస్తోంది. సరే, ఈ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ వల్ల మనలో 2 రకాల బేసిక్ స్టేట్స్ ఏర్పడతాయి. వాటి గురించి తెలుసుకోవడానికి చాలామందికి తెలిసిన ఒక సూపర్ అనాలజీని వాడుకుందాం. మైన్క్రాఫ్ట్ గేమ్ ఆడేవాళ్లకి ఇది బాగా తెలుస్తుంది. అందులో 2 మోడ్స్ ఉంటాయి కదా. ఒకటి సర్వైవల్ మోడ్, ఇంకొకటి క్రియేటివ్ మోడ్. సర్వైవల్ మోడ్లో ఎలా ఉంటుంది? చుట్టూ రాక్షసులు, ప్రమాదాలు, వాటితో ఫైట్ చేస్తూ భయంతో మన ప్రపంచాన్ని మనం కట్టుకోవాలి. అదే క్రియేటివ్ మోడ్లో అయితే ఎలాంటి టెన్షన్ ఉండదు, రాక్షసులు లేరు. మనకు నచ్చినట్టు మన క్రియేటివిటీకి హద్దులు లేకుండా ఏదైనా క్రియేట్ చేసుకునే ఫ్రీడమ్ ఉంటుంది. ఈ మైన్క్రాఫ్ట్ అనాలజీ సైకాలజీలో చెప్పే ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అనే కాన్సెప్ట్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నిజానికి ఇవి ఒకే కాయిన్కి ఉన్న 2 సైడ్స్ లాంటివి. అంటే సర్వైవల్ మోడ్లో ఉండటం అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉండటం అన్నమాట. ఎప్పుడు ఏం తప్పు జరుగుతుందో, ఎక్కడ ఫెయిల్ అవుతామో అనే భయంతో ఉంటాం. సవాల్ని చూసి పారిపోతాం. అదే క్రియేటివ్ మోడ్ అంటే గ్రోత్ మైండ్ సెట్. ఇక్కడ ఫోకస్ అంతా అవకాశాల మీద ఉంటుంది. ఛాలెంజెస్ని చూసి భయపడకుండా వాటిని ఎదగడానికి వచ్చిన ఆపర్చునిటీస్గా చూస్తాం. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది. ఈ ప్రోగ్రామింగ్ అనేది పర్మనెంట్ కాదు. మన బ్రెయిన్ని మనం రీవైర్ చేసుకోవచ్చు. అంటే తిరిగి మార్చుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఈ కాన్సెప్ట్ పేరు న్యూరోప్లాస్టిసిటీ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎనాలజీ ఉంది. మనం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు పొరపాటున ఒక రాంగ్ టర్న్ తీసుకున్నామనుకోండి, మళ్ళీ అదే రూట్లో వెళ్ళినప్పుడు మళ్ళీ అదే తప్పు చేసే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు ప్రాక్టీస్ చేశాక కరెక్ట్ రూట్ ఏంటో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. బ్రెయిన్లో కూడా అంతే. ప్రాక్టీస్తో కొత్త దారుల్ని అంటే కొత్త న్యూరల్ పాత్వేస్ని మనం క్రియేట్ చేయొచ్చు.
ఈ మార్పు సైకిల్ చూడ్టానికే సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్. అంతా ఒక కొత్త ఆలోచనతో మొదలవుతుంది. ఆ ఆలోచనలు మనలో కొత్త ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తాయి. ఆ ఫీలింగ్స్ మనల్ని కొత్త పనులు చేసేలా డ్రైవ్ చేస్తాయి. దానివల్ల మనకు కొత్త రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మెంటల్ రిహార్సల్ అనే ఒక అద్భుతమైన విషయముంది. అంటే ఒక కొత్త రియాలిటీని మనం పదే పదే మనసులో ఊహించుకుంటూ ఉంటే ఆ సంఘటన నిజంగా జరిగిపోయిందేమో అన్నట్టుగా మన బ్రెయిన్ ప్రిపేర్ అవుతుంది. ఫేమస్ సైంటిస్ట్ డాక్టర్ జో డిస్పెన్జా చెప్పినట్టు మన బ్రెయిన్కి నిజంగా జరిగిందానికి మనం మనసులో ఊహించుకున్నదానికి మధ్య తేడా తెలియదు. సరే, మరి ఈ బ్రెయిన్ రీవైరింగ్ కోసం ఏమైనా టూల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని ఇక్కడున్నాయి చూడండి. మన నర్వస్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయటానికి మైండ్ఫుల్ బ్రీతింగ్, మనలో మనకు నమ్మకం పెంచటానికి పాజిటివ్ అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్ లాంటి మంచి ఫీలింగ్స్ ప్రాక్టీస్ చేయటానికి హార్ట్ కోహెరెన్స్, ప్రాబ్లమ్స్ మీదే కాకుండా దృష్టిని మార్చడం, ఇంకా మన నెగటివ్ ఫీలింగ్స్ని మేనేజ్ చేయటానికి చేంజ్ గేమ్ లాంటి టెక్నిక్స్. ఓకే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ పవర్ఫుల్ ఐడియాస్ అన్నీ రియల్ లైఫ్లో పేరెంట్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్కి ఎలా కనెక్ట్ అవుతాయో, ఈ టెక్నిక్స్ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో చూద్దాం. ఇది ఎంత ముఖ్యమైన విషయమో చెప్పడానికి రెడ్డిట్లో ఒక పేరెంట్ పెట్టిన పోస్ట్ చూద్దాం. నా 4 ఏళ్ల బాబుకి ఫుడ్ అలర్జీస్, ఆస్థమా, ఇంకా చాలా అలర్జీలున్నాయి. ఏవైనా సలహాలివ్వండి, మమ్మల్ని మోటివేటెడ్గా ఉంచడానికి ఏవైనా సక్సెస్ స్టోరీస్ ఉంటే చెప్పండి అని అడిగారు. చూడండి, ఇది ఎంత రియల్ ప్రాబ్లమో. ఆ పేరెంట్ అడిగినట్టే ఇక్కడొక సక్సెస్ స్టోరీ ఉంది. ఇప్పటిదాకా జరిగిన అతి పెద్ద స్కూల్ మెడిటేషన్ స్టడీ ఇది. దాదాపు 900 మంది పిల్లల మీద చేశారు. రిజల్ట్స్ చూడండి. 4 నుంచి 8 ఏళ్ల పిల్లల్లో హ్యాపీనెస్, స్కూల్ పర్ఫార్మెన్స్ పెరిగాయి. 9 నుంచి 11 ఏళ్ల పిల్లల్లో ఎమోషనల్ అవేర్నెస్ పెరిగింది. ఇక పిల్లలందరిలో సెల్ఫ్ కంట్రోల్ పెరిగింది, ఎమోషనల్ అండ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ తగ్గాయి. ఈ ఇమేజ్ మనం ఇంతసేపు మాట్లాడుకున్నదానికి పర్ఫెక్ట్ సమ్మరీ. మనసు అనేది ఒక సారవంతమైన నేలలాంటిది. మనం ఏ విత్తనాలు నాటితే అవే మొలకెత్తుతాయి. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ఈ టాపిక్ని ముగిద్దాం. ఒకవేళ పిల్లల మనస్సుని ఒక తోటతో పోలిస్తే మనమందులో ఎలాంటి విత్తనాల్ని నాటబోతున్నాం? ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం తెలుగు ప్రపంచం ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.